హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వర్ మీడియా. ఢిల్లీ నుంచి గల్లీ వరకు, సినిమా ఇండస్ట్రీ నుంచి క్రికెట్ వరకు ఏ వార్తలైనా సరే 5 నిమిషాల్లో మీ ముందుకు తీసుకొస్తాం. మా ఛానల్ ఫాలో అయ్యి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే జరిగే ప్రతి ఇంపార్టెంట్ టాపిక్పై మనం ఒక డిస్కషన్ చేద్దాం. మర్చిపోకండి, ఈశ్వర్ మీడియా ఫాలో అవ్వండి. లైక్, షేర్, కామెంట్ ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాం. ప్రతిరోజు 5 నిమిషాలు రాష్ట్రంలో జరిగే వార్తలను మీ ముందుకు తీసుకొస్తాం. మా ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం అఖండ 2 ఫైనల్ సమస్యలతో ఈ డిసెంబర్ 5న రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసింది. అన్ని అడ్డంకులు తొలగిన తర్వాత ఈ సినిమాను డిసెంబర్ 12న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు. డిసెంబర్ 11 రాత్రి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్లకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో కొన్ని చిన్న సినిమాలు తమ విడుదలను వాయిదా వేసుకున్నాయి. భారీ సినిమాకు థియేటర్లు దొరకాలంటే చిన్న సినిమాలు త్యాగం చేయాల్సి వచ్చిన పరిస్థితి ఇది. ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న వారణాసి చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు 5 బీబైన పాత్రలో కనిపిస్తున్నారని వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. సుమారు 1000 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ప్యాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతుంది. రాముడు, రుద్రుడు వంటి కీలక అవతారాలతో పాటుగా మరో 3 ముఖ్యమైన పాత్రల్లో మహేష్ బాబు చేస్తున్నాడని సమాచారం. ప్రతి పాత్రకు విభిన్నమైన లుక్, బాడీ లాంగ్వేజ్ ఉండడంతో మహేష్ భారీ శరీరక మార్పులు చేస్తున్నట్టు రాజమౌళి స్టైల్లో మహేష్ బాబు 5 పాత్రలు కనిపించి ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలను అమాంతం పెంచేశాయి. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆదర్శ కుటుంబం అనే టైటిల్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ లుక్ ను విడుదల చేశారు. విక్టరీ వెంకటేష్ లుక్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఉందని అభిమానులు అంటున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. వెంకటేష్ కెరీర్ లోనే ఇది 77వ చిత్రంగా నిలవనుంది.